అందరికీ నమస్కారం. తాడపత్రి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన మా దూదేక సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఇక్కడున్న పెద్దలందరూ కూడా 1500 మందితో మీటింగ్ పెట్టుకుందాం కనీసం అని చెప్పారు. అట్లా కాదు, కొంచెం లిమిటెడ్గా ఉంటే మీ సమస్యలు నేను తెలుసుకోగలుగుతా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అది చర్చించుకుందామని నా కోరిక మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నేను ఎక్కువ మాడేదానికన్నా ముందల మీరు మీ సమస్యలు తెలియజేయగలిగితే దానిపైన చర్చించి చివరిగా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామో చాలా స్పష్టంగా మాడతామని సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా నేను కోరుతున్నాను. సభకు నమస్కారము. ఇక్కడికి వచ్చిన నారా లోకేష్ గారికి నా ఉదయపూర్వక నమస్కారములు. ఇక్కడ వచ్చిన తోటి మిత్రులకు పెద్దలకు అందరికీ నమస్కారము. సార్, మాది గుడిపాడు గ్రామం, యాడికి మండలము, మాజీ సర్పంచ్ సార్. మా దూదేకుల కులంలో రాష్ట్రంలో 40 లక్షల జనాభా సుమారు ఉన్నారు. కనీసం అంటే చాలా ఈయన స్థితిలో బతున్నారు. ఒక దూది పరుపులు కుట్టుకోవడమేమి, ఒక మెకానికులు, ఒక లారీ డ్రైవర్లు, ఒక టైలర్లు చాలా అధ్వానంగా బతుకుతున్నారు. కానీ మా పిల్లలకు బీసీ ఉంది, బీసీఈ రిజర్వేషన్ ఇస్తే మా పిల్లలకు ఉన్నత విద్య చదువుకోనికి విదేశాలకు పంపించి మాకు ఈ రిజర్వేషన్ కల్పిస్తే మేము ఎప్పటికీ మీ రుణం మర్చిపోం, మీ ఎమ్మడితే ఎప్పటికి ఉంటాం సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నూరు భాషా ఫెడరేషన్ ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయలు కేటాయించి డబ్బులు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మన పిల్లలకి పై చదువులు చదివడానికే ఆనాడు పీజీ విద్యలో కూడా ఫీ రీంబర్స్మెంట్ చేశాం. విదేశాల్లో కూడా వెళ్ళి చదివడానికి విదేశీ విద్య కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాకుండా మన గ్రామంలో ఒకవేళ ప్రభుత్వ పాఠశాల సరిగా లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో పిల్లల్ని చేర్పించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద కూడా పిల్లలకి నాణ్యమైన చదువు అందించాల లక్ష్యంతో ఆనాడు చేశాం. కానీ ఈ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 కార్యక్రమాలు రద్దు చేశారు. మీరు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆనాడు బాబు గారు ఏర్పాటు చేసిన ఫెడరేషన్ ని కార్పొరేషన్ చేసి కనీసం ₹1 నిధులు ప్రత్యేకంగా కేటాయించాల. మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నా, ఒక సబ్సిడీ ఇచ్చారా? ఊర్లో ఒక లోన్ వచ్చిందా? ఒక్కరికైనా స్వయం ఉపాధి కోసం ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఆదుకుందా అని ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మీరు కోరారు బీసీఈ నుంచి బీసీబీకి మార్చితే బాగుంటుందని, బీసీబీ టు బీసీఈ మార్చితే బాగుంటుందని మీరు కోరారు. ఈ మార్పులు చేర్పులు జనరల్గా బీసీ కమిషన్ ఆదరణలో జరుగుతుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు ఉప కులాలు కోరుతున్నారు, బీసీలోనూ ఇతర ఉప కులాలు కూడా కోరుతున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పులు చేర్పుల పైన తప్పనిసరిగా ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు ఫక్రుద్దీన్ సార్. మేము వృత్తిపరంగా కార్పెంటరీ పనిచేస్తాము. మా కులాలలో చాలా వృత్తులు చేస్తున్నారు సార్. వారికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంగా వస్తువులు కానీ, సబ్సిడీగా ఏమన్నా యంత్రాంగాలు కానీ, మిగతావి పింఛన్లు కానీ, దూదేకుల కులంలో దూదేకేటోళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. వాళ్లకు పింఛన్లు అందడం లేదు. వాళ్ళకి పింఛన్లు అందేటట్టు సహకారం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ సభాముఖంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సభ్యులు పెద్దోళ్ళకందరికీ నమస్కారం సార్. దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మన కార్పొరేషన్ ని బలోపేతం చేస్తాం. మనకి మీరు అన్నట్టు కొంతమంది మెకానికల్గా ఉంటారు, కొంతమంది కార్పెంటరీ వర్కుల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా
బలోపేతం చేయడానికి కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆదుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా మొన్నటి వరకు నేనున్నా. బడ్జెట్లో దూదేకుల కార్పొరేషన్ ఒకసారి చూస్తే మామూలుగా ఇచ్చే పెన్షన్లు ఆ లెక్కల్లో రాసుకున్నారు. ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే అందరికీ వర్తిస్తాయో అది మీకు వస్తుంటే ఆ లెక్కలు రాసుకున్నారు దాంట్లో. అంతేగాని మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడికైనా ఒక లోన్ కానీ ఒక బండి కానీ పన్నిమొట్లు కానీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆదరణ పథకం కింద 10% మీరు కడితే 90% సబ్సిడీతో పన్నిమొట్లు ఆనాడు అందజేసినాం. ఈ ఒక్క కార్యక్రమానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆదరణ పథకం తీసుకొస్తాం, మెరుగైన పనిముట్లు తీసుకొస్తాం. అంతేకాకుండా మీరు కార్పెంటర్ల గురించి చెప్పారు. మొన్న తిరుపతిలో కలిసిన కార్పెంటర్ల సంఘ పెద్దల్ని ఇప్పుడు చూస్తే రెడీమేడ్ ఫర్నిచర్ విపరీతంగా వచ్చేస్తుంది. దాంతో మనం పోటీ పడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనకి అవసరమైన టూల్స్ మన దగ్గర లేవు. కటింగ్ మెషిన్లు కానీ అంటించే మెషిన్లు కానీ అన్నీ లేవు. అక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా మాకు కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, మేము వచ్చి ఒక 2 రూపాయలు కట్టుకుని వాడుకుంటాం మా ఫెసిలిటీస్, ఆ విధంగా మమ్మల్ని బలోపేతం చేయండి అని చెప్పారు. అక్కడ తిరుపతిలో కార్పెంటర్ సోదరులందరినీ హామీ ఇచ్చాను. కామన్ వర్క్ షెడ్స్ ఏర్పాటు చేసి మెరుగైన టూల్స్ మీకు పనిముట్లు మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. నా పేరు మహబూబ్ బాషా, తాడిపత్రి. సార్, మా దాంట్లో ఎడ్యుకేషన్కు దీనికి ఎంత డిపార్ట్మెంట్కు ఎంత ముఖ్యముందో, మేము చనిపోయినప్పుడు కూడా మా ఇస్లాం పద్ధతి ప్రకారము మా దఫన్ కార్యక్రమం చాలా అత్యుత్తంగా ఉంటుంది సార్. కానీ కొన్ని విలేజెస్లలో కొన్ని పల్లెలలో మాకు పూడ్చుకోవడానికి కూడా స్థలాలు లేవు సార్. ఇప్పుడు చాలామంది టౌన్లకు పోవాలంటే చాలా కష్టపడుతున్నారు సార్. దీని గురించి మీరు ఆలోచించాలి. అందరు కూర్చోండి, ఏం లేదులే, ఏం లేదు. తాడుపత్రులు బాగా వేడెక్కింది కదా, అందుకే. అంటే ఎండ అట్లనే ఉంది, మీరు కూడా రాజకీయంగా బాగా వేడెక్కిచ్చారులేండి ఇక్కడ. సో అన్న, మీరు అన్నట్టు ఏకంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కబరస్థానాలని కబ్జా చేస్తున్నారు. నా పాదయాత్రలో కొంతమంది ఎమ్మెల్యే పేర్లు కూడా చెప్పాను. ఎక్కడ కబరస్థానాలు వాళ్ళు కబ్జా చేశారని కూడా నేను వెల్లడించాను. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దామాష ప్రకారం చూసుకుని ఏ గ్రామాల్లో మనోళ్ళు ఎక్కున్నారో అక్కడ కబరస్థానాలను కూడా ఏర్పాటు చేసి ప్రహరీ కూడా ఒకటి కట్టి ఏర్పాటు చేసి బాధ్యత మేము చేసుకుంటాం. ఎందుకంటే గతంలో మన హిందూ సోదరులకి ఏకంగా మహాప్రస్థానం అనే కార్యక్రమం తీసుకున్నాం. ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రహరీ గోడ కట్టేదాన్ని కానివ్వండి, అంత్యక్రియలకు అవసరమైన షెడ్లు కానీ ఇవన్నీ కూడా ఆనాడు ఏర్పాటు చేసినాం. దానికి ధీటుగా కబరస్థానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను అది రాసుకున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు దస్తగిరి. నేను ఒక విద్యావేత్తను. దాదాపు 45 సంవత్సరాలు తాడిపత్రిలో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ నడిపి ఇప్పుడు ప్రస్తుతం శ్రీ చైతన్య స్కూల్కు లీజుకి ఇచ్చినాను. సార్, మొట్టమొదట విద్యా వ్యవస్థలో మా విద్యార్థులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏదంటే టీసీలలో ఇండియన్ హిందూ దూదేకుల అని, ఇండియన్ ముస్లిం దూదేకుల అని 2 రకాలుగా రాస్తారు హెడ్ మాస్టర్లు. దీని మీద చాలా వరకు గవర్నమెంట్కు, ఎందుకంటే నేను విద్యా వ్యవస్థ ప్రిన్సిపాల్ కాబట్టి డిఈఓ గారికి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇస్తాం. అవి చిన్నప్పుడు మాత్రము ముస్లిం రాస్తారు, మళ్ళా మిగతా అప్పుడు అయా జీవోలో ఇండియన్ హిందూ దూదేకులు అని ఉండేది, మీరు ఇండియన్ హిందూ దూదేకులు అంటేనే మీకు బీసీబీ రిజర్వేషన్ వస్తుంది, ముస్లిం దూదేకులు అంటే రిజర్వేషన్ రాదు అని వాళ్ళు. అయా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సీఎం గారు, పేరు చెప్పకూడదు, ఏదర్ హిందూ దూదేకుల ఆర్ ముస్లిం దూదేకుల ఈ బీసీబీ అని ఇచ్చినాడు. ఒక జీవో వచ్చింది.
హిందూ దూదేకులని రాసినా బీసీబీ ఇవ్వండి, ముస్లిం దూదేకులని రాసినా బీసీబీ ఇవ్వండి ఇచ్చాడు. దీని ద్వారా హిందూ దూదేకులాన్ని ఇస్తే బీసీబీ రిజర్వేషన్ ఒక్కటే పొందేందుకు అవకాశం ఉంటుంది. ముస్లిం దూదేకులాన్ని ఇస్తే ఇటు బీసీబీ రిజర్వేషన్తో పాటు మైనారిటీలలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అంటే మెడిసిన్లలో కానీ ఇంజనీరింగ్లలో కానీ సీట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం మేము కోల్పోతున్నాం. దీని మీద ఎన్ని మాటలు మేము ప్రభుత్వానికి విన్నవించుకున్న ఫలితం మాత్రము శూన్యం. ఈ గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇచ్చినాం, కానీ ఫలితం మాత్రం శూన్యం. దీని మీద మీరు గవర్నమెంట్లోకి వస్తానే దీని మీద మా దూదేకులందరూ ముస్లిం దూదేకులాన్ని ఒక్కటి మాత్రం ఇచ్చేటట్టు చేస్తే జీవితాంతము మిమ్మల్ని మర్చిపోము, మీ వెంట మేము నడిచేందుకు అవకాశం ఉంటుంది సార్. అంటే ఇంకా సబ్జెక్ట్ నాకు అర్థం అవ్వాల్సింది చాలా ఉంది ఇక్కడ. అంటే తెలియపోతే తెలియదని నేను ఒప్పుకుంటా, నాకు అన్ని తెలుసని నేను ఎప్పుడు అన్నాను. ఇక్కడ ప్రధానంగా మీరు అనేది హిందూ దూదేకుల కింద వస్తే బీసీబీ వస్తుంది, అంతే. ముస్లిం దూదేకుల కింద వస్తే మైనారిటీల కింద వెళ్ళిపోతారు. లేదు సార్, బీసీబీ రిజర్వేషన్ ప్లస్ మైనారిటీలలో ఉన్నటువంటి రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది హిందూ దూదేకుల కింద వస్తున్నారు సర్టిఫికెట్లు, ఎంతమంది ముస్లిం దూదేకుల కింద ఇస్తున్నారు? దాదాపు సార్ పల్లెల్లో ఉన్నటువంటి దూదేకుల సమాజం అంతా కూడా ఆ హిందువులతో కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఇండియన్ హిందూ దూదేకులు అని రాసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే మారుతాంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా 75% ముస్లిం దూదేకులు అని రాసుకుంటున్నారు. బీసీబీ రిజర్వేషన్ వస్తుంది. కానీ హెడ్ మాస్టర్లు కొంతమంది కొన్ని మతాలకు కొమ్ము కాస్తూ లేదు మీరు ఇండియన్ హిందూ దూదేకులే, మీరు ముస్లిం దూదేకులను రాయదండి, మా ఇట్లా వాళ్ళు పోస్తే అప్పుడు మళ్ళీ ముస్లిం దూదేకులను రాస్తున్నారు. దీనికి కొంతమంది హెడ్ మాస్టర్లు సస్పెండ్ చేసినటువంటి కాలం కూడా ఉంది. ఎందుకంటే ముస్లిం దూదేకుల రాయమని జీవో ఉంది, జియో క్లారిటీ ఉంది, జీవో క్లారిటీ ఉంది. కానీ హిందూ దూదేకుల రాయండి అని కూడా జీవో ఉంది. అందుకే మమ్మల్ని రెండింటికి అయిపోయినాం, ఏదర్ హిందూ దూదేకుల ఆర్ ముస్లిం దూదేకుల, ఇది బీసీబీ. ఓకే, కాబట్టి మాకు హిందూ దూదేకులుగా తీసేసి ముస్లిం దూదేకుల అనేది ఒక్కటే వేస్తే మేము 2 రిజర్వేషన్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, నాకు అర్థమైంది. ఇది అంటే నేను మోసపు మోహన్ లాగా మోసపు హామీలు ఇచ్చి వెళ్ళిపోయే బ్యాచ్ కాదు. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఇదే వీధుల్లో కాళ్ళు ఎగరేసుకుని తిరగాలని కోరుకునే బ్యాచ్, పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు మేము. సో ఇది ఒకసారి నేను పెద్దలతో కూడా ఒకసారి చర్చించి, పార్టీలో కూడా పెద్దలతో నేను చర్చించి, నేను మళ్ళీ ఇది ఎట్ట టేకప్ చేయాలో రేపు మేనిఫెస్టోలో మేము టేకప్ చేస్తాం. ఓకేనా? మేనిఫెస్టోలో చేసే సార్ మా దూదేకుల సమాజం ఎప్పుడు నాకు అర్థమైంది. మీకు రుణపడి ఉంటుంది. నువ్వు నాకు ఇప్పుడు చెప్పారు, దీన్ని ఎట్ట టేకప్ చేయాలో నేను చేస్తాను. నాకు వదిలే. నమస్తే. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్, సభకు వందనాలు సార్. నా పేరు నాగరాజ, నేను ఒక రిటైర్డ్ డిఎస్పీని, నేటివ్ ఆఫ్ అనంతపురము. సార్ మా కులం తరపున మీకు రిక్వెస్ట్ ఏంటంటే, అంటే మీ పార్టీకి మా కులం తరపున ఇప్పటి వరకు చట్టసభలలో కానీ పార్లమెంట్ ఎక్కడే కానీ ప్రాతినిధ్యం వహించినటువంటి దాఖలాలే లేవు సార్. మీ పార్టీ తరపున మా వాళ్లకు అవకాశాలు కలుగజేసినక తప్పనిసరిగా మా వాళ్ళు విజయకేతనము ఎగరవేస్తారు. మీ పార్టీ తరపున మా వాళ్లకు మంచి అవకాశాలు కలుగజేయాలని కోరుకుంటున్నాం సార్. మా వాళ్ళు నమ్మకానికి మారుపేరు, విశ్వాసానికి మారుపేరు. ఈ మన దూదేకుల సంఘంలో మా పూర్వీకులైనటువంటి సిద్ధప్ప గారు, ఆయన పెద్ద మహానుభావుడైనటువంటి వీరబ్రహ్మం గారికి చాలా ప్రియశిష్యుడు, నమ్మకంతో విశ్వాసంతో పనిచేసినాడు. మాకు కూడా మీరు అవకాశాలు కలుగజేస్తే గనక మా వాళ్ళు కూడా, ఆయన వీరబ్రహ్మం గారికి ఒక్క శిష్యుడైతే ఇక్కడ లక్షల మంది శిష్యులుగా తయారయ్యి చేయడానికి రెడీగా ఉన్నారు సార్. మాకు చట్టసభలలో అవకాశం కలుగజేయాలని మరీ కోరుతున్నాం సార్. నమస్తే సార్. 1999లో ఆనాడు నాగుల్ మీరా గారికి టికెట్ ఇచ్చింది విజయవాడ వెస్ట్ లో ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, కానీ స్వల్ప మెజారిటీతో ఆయన ఆనాడు ఓడిపోయారు. అంతేకాకుండా చమన్ గారు కూడా జెడ్పీ చైర్పర్సన్ గా మన ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. నాగుల్ మీరా గారికి మళ్ళీ నామినేట్ పోస్ట్ కింద కూడా పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్పర్సన్ గా కూడా చేసింది తెలుగుదేశం పార్టీ.
అందరికీ న్యాయం చేసామనట్లేదు, కానీ ఎవరికి అవకాశం ఇవ్వలేదని కూడా అంటాం కరెక్ట్ కాదు. ఇక్కడున్న దూదేకలకు నేను ఇస్తున్న హామీ ఒకటే, చట్టసభల్లో 2024లో అవకాశం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కానీ మీ పైన కూడా ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. గెలిపించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల పైన ఉంది. అవునా కదా? 1999లో ఇదే నాగుల్ మీరా గారిని గెలిపించుంటే ఒక చరిత్ర సృష్టించే వాళ్ళు అయి ఉంటారు. అది అట్లనే కొనసాగేది. మెరుగైన అవకాశాలు మనకు వచ్చేది. ఈసారి చట్టసభల్లో తప్పనిసరిగా అవకాశాలు ఇస్తాం. కానీ మీరు కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని కూడా ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న నారా లోకేష్ అన్న ఒక్క గారి నిమిషం అయ్యగారు, మీరు బీజేపీ పొత్తు గురించి మాట్లాడారు. మీరందరూ ఒక్క నిమిషం నన్ను చెప్పండి. ఒక్క నిమిషం నన్ను మాట్లాడింది ఈ విషయం, ఎందుకంటే పెద్దవాళ్ళు ఆయన పాయింట్ రేజ్ చేశారు, దాన్ని నేను మాట్లాడు. అయ్యా, 2014 నుంచి 2017 వరకు మనం బీజేపీ పొత్తులో ఉన్నాం, అది వాస్తవం, కరెక్ట్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ నాడైనా మీ పైన ఒక దాడి జరిగిందా? ఏ నాడైనా మిమ్మల్ని మేము అవమానించామా? బీజేపీతో పొత్తున్నా కూడా రంజాన్ తోఫా ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. బీజేపీతో పొత్తున్నా కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. బీజేపీతో పొత్తున్నా కూడా నాగుల్ మీరా గారిని పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్పర్సన్ చేసింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అడుగుతున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులపైన దాడి జరుగుతున్నాయి. నంద్యాలలో, పక్కనున్న నంద్యాలలో అబ్దుల్ సలాం అని మైనార్టీ సోదరు వైకాపాలు హెరాస్ చేస్తున్నారని ఆయనే కాదు, ఆయన మొత్తం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇస్లాంలో ఆత్మహత్య అనేది పాపం. అంటే ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టాడో ఆత్మహత్య చేసుకున్నాడు. పలమనేరులో మిస్బా 10వ తరగతి పాప, అన్నిట్లో నంబర్ 1, వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించి ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించారు. వాళ్ళ కుటుంబం వచ్చి నేను పొంగనూరులో కలిశారు, డైరీ కూడా చూసా. పాప ఎంత రాసిందంటే, నేను బాగా చదువుకుంటా, నేను డాక్టర్ అవ్వాలని ఉందని. కానీ వీళ్ళ వేధింపుల వల్ల ఆమె ఏకంగా నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారే, ఇది న్యాయం కాదు, నేను ఆత్మహత్య చేసుకుంటేనే వాళ్ళు హాయిగా ఉంటారని 10వ తరగతి పాప ఆత్మహత్య చేసుకుంది. ఇట్లా అడుగడుగునా మైనారిటీల పైన దాడి జరుగుతుంది ఈ రోజు ఈ వైకాపా ప్రభుత్వంలో. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది డే తెలుగుదేశం పార్టీ అసలు ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా మైనారిటీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. 3 మైనారిటీ సోదరుల్ని రాజ్యసభ పంపించింది, లాల్ జాన్ బాషా గారిని లోక్సభకు పంపించింది తెలుగుదేశం పార్టీ అండి. అరే, హజ్ హౌస్ హైదరాబాద్ కట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. హజ్ టెర్మినల్ కట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా హజ్ హౌస్ పనులు పూర్తి చేసింది ఎవరు? అసలు ప్రారంభించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. హజ్కి వెళ్ళాలంటే మీకు సబ్సిడీ డబ్బులు కూడా ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం అండి. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చాం. రంజాన్ వస్తే మనకి మసీదులకి రంగులేసినాక డబ్బులు ఇచ్చినాం. ఇమాం మౌజంలకి గౌరవ వేతనం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు ఏది ఏమైనా మీకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీని సభాముఖంగా పెద్దలు మీరు కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. నో మీరు చెప్పిన దాంట్లో తప్పు కాదు, కానీ నేను కూడా అనేది ఏంటంటే మీరు కూడా ఆలోచించండి. పొత్తు పెట్టుకోలేదని నేను అన్నట్లా, పెట్టుకున్నా కూడా అబ్దుల్ సలాం లాంటి ఘటన ఎప్పుడు జరిగిందా? బాబు గారు ముఖ్యమంత్రి. మిస్బా లాంటి ఘటన ఎప్పుడు జరిగిందా? లేదు. ఎందుకంటే బాబు గారు చాలా స్ట్రిక్ట్. ఒక పద్ధతి ప్రకారంలో అందరం కులం మతం ప్రాంతం అతీతంగా అందరం కలిసికట్టుగా హాయిగా ఉండాలి, అన్ని రంగాల్లో ఆంధ్రులు నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో మనం పనిచేసినాం. అరే, అట్లంటే మీరు చూస్తే అబ్దుల్ కలాం గారిని ఆనాడు రాష్ట్రపతిగా ప్రతిపాదించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా, వాజ్పేయి గారితో మాట్లాడి చేసింది.
ఇప్పటికే కట్టుబడం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం నా. ఇక్కడ ఉన్న నారా లోకేష్ అన్న గారికి, అలాగే అశ్విత్ రెడ్డి అన్న గారికి, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. మావి మొత్తం వచ్చేసేసేసి 20 లక్షల కుటుంబాలు ఉన్నాయన్న. మా పిల్లలు విదేశాలలో చదువుతున్నారు. అప్పుడు స్కాలర్షిప్ వచ్చిందన్న మన ప్రభుత్వంలో. ఇప్పుడైతే స్కాలర్షిప్ రావడం లేదు మన పిల్లలకి. అలాగే ఈసారి మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందనే భరోసా మాకైతే ఉంది. మన ప్రభుత్వం వస్తేనే మన పిల్లలకి ఖచ్చితంగా స్కాలర్షిప్ ఇస్తారని ఆశిస్తున్నామన్నా. ఇది మేము అడిగే విషయంనా. ఖచ్చితంగా స్కాలర్షిప్ కావాలి. ఒకసారి మన వాళ్ళందరూ కూడా అడిగినారు, దయచేసి ఏమనుకోద్దండి, నేను కూడా అడుగుతున్నాను. మేమేం చేసినా భవిష్యత్తులో మా పిల్లల కోసమే మేము పాటుపడుతున్నాము. మాకంటే మా పెద్దవాళ్ళు ఇట్లా అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు, వాళ్ళు మాకైతే సరైన న్యాయం చేయలేదు. కానీ మేమైతే ఇప్పుడు మా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఒకటే అడుగుతున్నాము, చట్టసభలలో అయితేనేమి ఎక్కడైనా కానీ మా పిల్లలకంటూ గుర్తించి వాళ్ళకు ఉన్న స్థాయిలో చదువులు, అలాగే ఉద్యోగాలు, ఈ రాజకీయంలో మా పిల్లలు అనేటోళ్ళు ఎవరూ లేరన్నా. దయచేసి రాజకీయ రంగంలోకి మా పిల్లల్ని కూడా అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటున్నానన్నా. మా దూదేకల సంఘాల తరపున పైన వాళ్ళ కుటుంబాలందరి తరపున నేను వేడుకుంటున్నానన్నా. కోరుకుంటున్నాను కాదు, వేడుకుంటున్నానన్నా. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాశ్వతం. ప్రభుత్వాలు మారచ్చు, కానీ గత ప్రభుత్వాలు ఏది చూసినా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏనాడు ఎవరు రద్దు చేయాల. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఉదాహరణ వెరీ సింపుల్, రంజాన్ తోఫా రద్దు అయింది. సంపూర్ణ కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ ఇప్పుడు రద్దు చేశారు. విదేశీ విద్య రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా రద్దు చేశారు. విదేశీ విద్య పైన చాలా చర్చ జరిగింది బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. చాలా మంది అడిగారు, ఎందుకన్నా ఒక్కరికే ఇన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి మనమని అడిగారు. అప్పుడు బాబు గారు ఒకటేనారు, ఒక్కడే అమెరికా కానీ యూరోప్కి వెళ్తే అతను చూసి ఇంకో 20 మంది తయారయ్యి వాళ్ళ దారులు ఎత్తుక్కుంటూ వెళ్తారు. అలా ఆ ఒక్కరిని పంపించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, బడుగు బలహీన వర్గాలు చెందిన పిల్లల్ని ఎట్టి పరిస్థితితో విదేశాల్లో మేము చదివిద్దాం అని లక్ష్యంతో పంపించినాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం మార్చుకోవచ్చు, అది వాళ్ళ తలకే నొప్పి. కానీ సగంలో వెళ్ళిన పిల్లలు, అంటే 2 సంవత్సరాలు మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంటే సగంలో వెళ్ళి అక్కడ ఇరుకుపోయారు. లక్షల కొద్ది అప్పులు చేసుకుని ఈరోజు ఆ దేశాలు అప్పులు పాలయ్యారు. ఇది చాలా బాధేస్తుంది. ఇది పోవాలి. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనేమా గతంలో ఎట్లయితే కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ మేము ఇచ్చామో అదే వ్యవస్థని మళ్ళీ తీసుకొస్తాం. ఎందుకంటే ఇప్పుడు చాలా తేలిగ్గా ఏదో అకౌంట్లో డబ్బులు వేసామని చేతులు దులిపేసుకుంటున్నారు. అట్లా కాదు, హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టమంటున్నారు, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టమంటున్నారు యజమాని. అంటే ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవలన ఇబ్బంది పడుతున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానమే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి మేము తీసుకొస్తాం. ఈ విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా మళ్ళీ ప్రవేశపెడతామని ఈ సభాముఖంగా మీకు నేను ఈ లోకేష్ ఇస్తున్న హామీ. థ్యాంక్ యూ. హలో, సభకు నమస్కారం. నా పేరు ఎస్ సిలార్ దస్తగిరి. సార్, నేను చెప్పొచ్చేది ఏమంటే, లాస్ట్ టైం బాబన్ సార్ ఆధ్వర్యంలో మనకు ఫెడరేషన్ అయితే పెట్టినారు. ఈ సంవత్సరం అయితే లేదు. మేము తాడిపత్రిలో ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఉన్నారు, మా కాస్ట్ వాళ్ళు. ఒక 10-12 మంది ఫ్యాక్టరీ ఓనర్లు కూడా ఉన్నారు. 10 మందికి బువ పెట్టగల శక్తి వాళ్ళకు ఉంది. అలాగే మాకు పెద్ద స్కూల్, మా దూదేకులలో 3 పెద్ద స్కూల్ ఉన్నాయి సార్. అవి మా దూదేకుల వాళ్ళే రన్ చేస్తున్నారు. ప్లస్ ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ ను, మాకేముందంటే బీసీ కార్పొరేషన్ ద్వారానే సబ్సిడీ లోన్ వస్తుంది. ముందు ఉండి ఫెడరేషన్ ఉండి దాంట్లో అమౌంట్ ఉంటే మేము దాని మీద బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ అదర్ బిజినెస్ కానీ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది సార్. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న చాలా మందికి బిజినెస్ థాట్, తాడపత్రిలో చాలా మందికి బిజినెస్ థాట్స్ ఎక్కువ.
ఎట్లయితే కుల వృత్తులు చేయగలరో అట్లా బిజినెస్ మెంటాలిటీ కూడా ఎక్కువ. అలాగే బిజినెస్ చాలా మంది చేస్తున్నారు కూడా, మొత్తం ఆంధ్ర వైడ్ కూడా. ఈ దూదేకుల దానికి సపరేట్ ఫెడరేషన్ ఉండి దాంట్లో సమ్ అమౌంట్ ఉంటే ఆ సబ్సిడీతో మాకు కూడా ఎస్సీ ఎస్టీల మాదిరిగా 40% సబ్సిడీ ఉంటే చాలా ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు చాలా అవకాశం ఉంది సార్. నేను యాక్చువల్లీ నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ నడుపుతాను. అందరికీ ట్రాన్స్పోర్ట్ తాడిపత్రులు లారీ ట్రాన్స్పోర్ట్ నడుపుతాను సార్. ఇలా ఇండస్ట్రీలు ఉంటే నేను కూడా ఒక ఇండస్ట్రీ పెట్టడానికి నాకు కొంచెం అవకాశం ఉంది సార్. ఆ నెక్స్ట్ టైం మనకు ఫెడరేషన్కి ప్లస్ సమ్ అమౌంట్ ఉండి ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే 40% సబ్సిడీ ఇస్తున్నారో అలాగే మాకు కూడా కొంచెం 40% వరకు సబ్సిడీ ఇస్తే డెఫినెట్గా ఆంధ్రాకు ముందుకు తీసుకోవడానికి బిజినెస్ పెట్టడానికి కూడా మా వంతు సాయం చేస్తాం. అలాగే ప్రతి నియోజకవర్గంలో మేము 5,000 నుంచి 20,000 వరకు ఉన్నాం సార్. మీరు తమాషా ప్రకారం ఒకసారి జనాభా గణన తీస్తే 5,000 నుంచి 20,000 ఉంది సార్. మ్యాజిక్ ఫిగర్ కూడా చేంజ్ చేసే శక్తి మా దగ్గర అయితే ఉంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మా మీద కొంచెం దృష్టి పెడితే సరిపోతుంది. మా అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి దయ వల్ల తాడిపత్రి ఇండస్ట్రీలకు ఎటువంటి జోక్యం లేదు. ఆయన దయ వల్లే మొత్తం 3 సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, ప్లస్ ఇండస్ట్రీలు వచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్. నా స్పీచ్ అంతా మీరే మాట్లాడేశారు, ఇంక నాకేం లేదులే. ఈరోజు తాడిపత్రిలోనే మీరు చూస్తే పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, గ్రనైట్ కటింగ్ మెషిన్లు వచ్చినాయి. అంతేకాకుండా పైకి ఎదిగేదానికి అందరికి అవకాశాలు వచ్చినాయి. 2014 ఎన్నికల ముందల వరకు ఎందుకు తెలుగుదేశం పార్టీ తాడిపత్రిలో గెలవట్లేదని ఎప్పుడు అడిగేవాడిని. ఆడ ఫ్యాక్షనిజం, గొడవలు ఎక్కువ, అందుకే గెలవం అని చెప్పారు. 2014 ఎటుకో పెద్దలు పార్టీలో చేరారు, ఇక్కడ గెలిచారు. అప్పుడు ఏదో పందాలు జరుగుతున్నాయి, ఎద్దుల పోటీ జరుగుతుంది ఇక్కడ. అప్పుడు నన్ను రమ్మని చెప్పి బలవంతం పెట్టారు ప్రభాకర్ని. అయ్యా మన అన్న ఉండేదే ఇంత టైం ఎట్ట రమ్మంటా అంటే, లేదు నువ్వు రావాలా, నువ్వు తాడిపత్రికి ఎప్పుడు రాలా, నువ్వు రావాల్సిందే అని లాక్కుని తీసుకొచ్చాను. అరే మీ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఆఫీస్ చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. అరే కార్పొరేషన్కి ఎంత ఆఫీస్ ఉండదు, అసలు మున్సిపాలిటీకి ఎలా ఉందని. మీ అప్పటి వరకు మీ మున్సిపాలిటీ అకౌంట్లు ప్రతి సంవత్సరం ఆడిట్ జరిగేది. 25 కోట్ల ఎఫ్డి ఉన్న ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీ. ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి. మీరే అంటున్నారు ఇంత అవకాశాలు ఇచ్చినాయి, కానీ మీరేం చేశారు? మొన్న పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. మీరందరూ ఏమనుకోపోతే దయచేసి ఏమనుకోద్దండి. లోకేష్ వాస్తవాలు మాడతాడు. నా దగ్గర షుగర్ కోటింగ్ ఉండదు, నేను ఉన్నట్టుగా మాడతా. కొంచెం అంతా మా తాతగారు లాంటాడు, మనసుల్లో ఉంది చెప్పేస్తా. ఒక 2 నిమిషాలు బాధ కలిగినా చెప్పాలని బలంగా నమ్మే వ్యక్తి. మా అమ్మ నన్ను అట్లనే పెంచింది, ఉన్నట్టుగా చెప్పేస్తా. సో మొన్న ఏం చేసినారు? పాలిచ్చావు, ఏది వద్దులే, కొత్త కుర్రోడు బాగానే ఉన్నాడు, ముద్దులు బాగా పెట్టినాడు, తలపైన చేతులు బాగా పెడుతున్నారు, అవ్వ తాత అక్క చెల్లి బాగా పలుకుతున్నాడని చెప్పి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. ఇప్పుడు అడుగుతున్నాం, ఈరోజు తాడిపత్రి పరిస్థితి. ఆనాడు పెద్దలు అనుకుంటే ఇక్కడ ప్రతిపక్షం ఉండేదా? నేను అడుగుతున్నా, తిరిగే పరిస్థితి ఉండేదా? ఎంత బాధాకరం అంటే, ఎన్నికలైన తర్వాత ప్రత్యర్థులు ఇంటికి వెళ్తాం, కుర్చీల్లో కూర్చుంటాం, ఎక్కడ పోతున్నాం? అందుకేనా మనం గెలిపించింది. ప్రజల్లో ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి. ఈరోజు ఇన్ని కాలేజీలు వచ్చినా, ఇంతమందికి అవకాశాలు వచ్చినా దానికి కారణం దాదాపు 3.5 దశాబ్దాల క్రితం వేసిన ఇత్తనాలు. జాగ్రత్తగా చెట్టుని కాపాడుకుంటూ వస్తేనే ఈ రోజు తాడిపత్రి ఈ స్థాయికి వచ్చింది. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మిగతా విషయాలు రేపు పెట్టుకో, పబ్లిక్ మీటింగ్ లో మాడతాను, అన్ని మాడతాను, నాకేం మొమాటం లేవు, దాంట్లో డౌట్ లేదు. మీరు అడిగిన ప్రశ్నకి దామాషా ప్రకారం కార్పొరేషన్ కి నిధులు కేటాయిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, దాంట్లో సెకండ్ థాటే లేదు. అంతేకాకుండా ఏపీ ఐఏఎస్సి భూముల్లో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకి అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ తీసుకొచ్చారు, ఇంత శాతం మీకు ఇవ్వాలని. ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా మంది అన్నా మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, ఇలాంటి ఇది కావాలన్నా, కానీ మీరు ఈరోజు ఇక్కడ అడిగింది మాకు మెరుగైన అవకాశాలు ఇవ్వండి, మేము 10, 100, 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తాం. నిజంగానే
ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ డే. నిజంగా గర్వపడుతున్నాను నేను. ఇట్లనే ఆలోచించండి. తప్పనిసరిగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి మేము ఇన్సెంటివ్స్ గతంలో ఎట్టించాము, ఇస్తాం. ఆ ఇన్సెంటివ్స్ కూడా అదే సంవత్సరంలో మేము ఇమీడియట్ గా డబ్బులు కూడా విడుదల చేస్తాం. మీలాంటి యువకులకి మెరుగైన అవకాశాలు కల్పించి మిమ్మల్ని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్తున్నారు. బాబు గారికి కులం, మతం, ప్రాంతం తెలియదు. ఆయన తెలిసింది ఒకటే, తెలుగులో ఆంధ్రులు అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలా. అవకాశాలు మీకు కల్పిస్తాం. ఆ అవకాశాలను వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ పైన. అది నేను ఇక్కడ సభకు నమస్కారం. నాది పెద్దవడుగురు. నా పేరు దస్తగిరి. ఇంపడుతుంది, చెప్పండి. మన జిల్లాకు కానీ మండలానికి కానీ కోఆపరేటివ్ సభ్యుడు ఒకరు ఉంటాడు. గవర్నమెంట్ ఏదైనా వచ్చినాక ఆ కోఆపరేటివ్ సభ్యుల్లో ఓన్లీ ముస్లిమ్స్కే ఇస్తున్నారు. మాకు అందులో 25% కేటాయించాలని కోరుకుంటున్నాను. కోఆపరేటివ్ సభ్యుడు ఉంటాడు జిల్లా కానీ ఒక మండలంలో కోఆపరేటివ్ సభ్యుడు, అందులో ముస్లిమ్స్కే ఇస్తున్నారు. మాకు అందులో 25% కేటాయిస్తారని మన గవర్నమెంట్ వచ్చినాక మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. కోఆపరేటివ్ సభ్యుడు అదే కోఆప్షన్ సభ్యులుగా అవకాశాలు కల్పించాలండి. 100% దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదో అవకాశాలు కల్పిస్తాం, ఇంకా డౌట్ అవసరం లేదు. కానీ విచిత్రం కూడా ఒక మాట చెప్తా. ఇప్పుడు పెద్దలు అన్నారు దూదేకులు బీసీ బి కింద ఉన్నారని. కానీ వింతేనంటే మా మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల అన్న మండలంలో మెజారిటీ ఎంపీటీసీలు మనం కైవసం చేసుకున్నాం. దూదేకుల చెల్లికి ఎంపీపీగా చేయాలని మేము ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం బీసీ సర్టిఫికేట్ ఇవ్వాల. పాపం చెల్లికి బీసీ సర్టిఫికేట్ ఇవ్వాల. భర్తకి బీసీ సర్టిఫికేట్ ఉంది, కొడుక్కి బీసీ సర్టిఫికేట్ ఉంది, కానీ చెల్లికి బీసీ సర్టిఫికేట్ లేదు. అంటే ఆమెను పీడించి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీపీ అవ్వకూడదని ఎలాంటి రాజకీయాలు చేసాం, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే నేను చెప్పిన, మా బీసీ సోదరుల మీటింగ్లో చెప్పిన, శాశ్వత బీసీ సర్టిఫికేట్ మీకు అందజేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా మీరు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం, ఒక్కసారి వస్తే అది ఇంకా శాశ్వతం. లేదంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మనం నిరూపించుకోవాలా బీసీలని? నాకు అర్థమవుతుంది. డైరెక్ట్గా మీ ఫోన్లో వచ్చే విధంగా చేస్తాం. అది థ్యాంక్ యూ. ఈరోజు మనం అందరం సుదీర్ఘంగా దూదేక సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనందరం చర్చించుకున్నాం. మీరందరూ ఒకటే ఆలోచించాలి. నాడు నేడు ఎప్పుడు మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. కానీ నేను కూడా ఒప్పుకుంటా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పెద్దలు ఇప్పటికే కోరిక మేరకు తప్పనిసరిగా చట్టసభల్లో కూడా దూదేకల్ని ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. అంతేకాకుండా హిందూ దూదేకల మరియు అక్కడి నుంచి ముస్లిం దూదేకల్ది ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని పెద్దలు కోరారు. తప్పనిసరిగా అది తెలుగుదేశం పార్టీలో మేము చర్చిస్తాం. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందల పాలిట్ బ్యూరోలో మేము చర్చిస్తాం. ఇవన్నీ అక్కడ చర్చించి మా విధి విధానం తొందరలోనే మేము ప్రకటిస్తామని ఈ సభాముఖ పెద్దలు కూడా నేను హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా విద్యాపరంగా అవకాశాలు, ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలి. ఇక్కడనే కాదు, విదేశాల్లో కూడా చదువుకునేదానికి అవకాశాలు కల్పించాలని మీరు కూడా కోరారమ్మా. గతంలో ఎట్లయితే ప్రోత్సహించామో అదే విధంగా మన పిల్లల్ని కూడా ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను ఇక్కడున్న మా దూదేక సోదరులకి హామీ ఇస్తున్నాను. ఇంతేకాకుండా మీరందరూ కూడా గతంలో ఇస్లామిక్ బ్యాంక్ ఉంటే బాగుంటుందని పదే పదే కోరటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్లామిక్ బ్యాంక్ మేము ఏర్పాటు చేస్తామని కూడా ఇక్కడ నేను తెలుపుతున్నా. ఇంకా వక్ఫ్ బోర్డు కూడా జ్యుడిషియల్ పవర్ ఇస్తే మన భూముల జోలికి ఎవరు రారని కూడా పీలేరులో మత పెద్దలు నాకు చెప్పారు. అక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పాను. అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ బోర్డు కూడా
జ్యుడిషియల్ పవర్ ఇస్తామని వాళ్ళకు కూడా చెప్తాం జరిగింది. ఇంకా ఏకంగా మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మీ పైన దాడులు జరుగుతున్నాయి. మనలో కూడా ఐక్యత పెరగాల, మనం కూడా కలిసికట్టుగా పోరాడాలి. పెద్దలు వచ్చినప్పుడు అడిగితే మా పైన కేసు పెడుతున్నారే, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారే అంటారు. ఈ లోకేష్ పైన 20 కేసులున్నాయి. ప్రభాకర్ రెడ్డి గారి పైన 60-70 అది ఇంకా లెక్క కూడా దాటేసింది. తొందరలో సెంచరీ అయ్యేటట్టుంది కేసులు. ఎందుకండి మేము కేసులు పెట్టించుకోవాలి అట్లంటే? ఈరోజు మేము మీ తరపున పోరాడుతున్నాం కనుకనే మా పైన కేసులు పెడుతున్నారు. మీ లోకేష్ పైన SC/ST కేసు ఉంది, మీ లోకేష్ పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉందండి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఏం తప్పు చెప్పినా నా పైన కేసులు పెట్టారు. అశ్మిత్ ఏకంగా జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, ప్రభాకరన్తో పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అంటే చూడండి, మీకోసం పనిచేసే వాళ్ళు, మీ తరపున పోరాడే వాళ్ళకు ఎలా అడుగడుగున ఇబ్బంది పెడుతున్నారు. అరే ఎందుకు మీరు దాడి చేస్తున్నారని అడిగితే కేసు, ఎందుకో మన పిల్లల్ని మీరు చంపుతున్నారంటే కేసు. ఈరోజు జగన్మోహన్ అనే వ్యక్తి కేవలం కొంతమంది పోలీస్ సోదరులను అడ్డంగా పెట్టుకుని మన పైన దొంగ కేసులు పెడుతున్నారు. ఇంక అయిపోయింది, జగన్ పని అయిపోయింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది నేను ఎందుకు చెప్పుకెళ్తున్నానంటే, మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం చూసాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాట్రిక్ 3 కొట్టేశాం. శాసనసభలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చూశారు, అక్కడ కూడా కైవసం చేసుకున్నాం. అంటే వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే చెప్తున్నారు జగన్ పని అయిపోయింది, ప్రజలే చెప్తున్నారు జగన్ పని అయిపోయింది, చదువుకున్న వాళ్ళే చెప్తున్నారు జగన్ పని అయిపోయింది. చివరికి పోలీస్ సోదరులు కూడా నాతో నడుస్తుంటే చెప్తున్నారు జగన్ పని అయిపోయింది సార్ అని. సో జగన్ పని అయిపోయింది. సో మీరు కూడా భయం నుంచి బయటికి రావాలా. మీకు అండగా మేము నిలబడతాం. ఎవరన్నా దొంగ కేసు పెట్టినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ తరపున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో అయితే ఇంకా జేసీ కుటుంబమే మీకు అండగా నిలబడుతుంది. ఏనాడు మనం తప్పు చేయలేదు కనుకనే ఈరోజు కాలు ఎగరేసుకుని ప్రజల మధ్యలో నడవగలుగుతున్నాం. సో మీరందరూ కూడా మనలో అందరిలో కూడా చైతన్యం రావాలి, కలిసికట్టుగా మన హక్కుల కోసం పోరాడాలి. ఈ ఇస్లామిక్ బ్యాంక్ హామీ నేను కొత్తగా ఇవ్వట్ల. ఆనాడు జగన్మోహన్ అనే వ్యక్తి ఊరూరు తిరిగి మైనార్టీ సోదరులతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీకు ఇచ్చిన హామీ 4 సంవత్సరాలు అయింది, ఏమైంది ఇస్లామిక్ బ్యాంక్ అని సూటిగా ఇక్కడున్న శాసనసభ్యుడిని ఈ లోకేష్ అడుగుతున్నాడు. నేను ఇక్కడ శాసనసభ్యుడినే కాదు కదా, మైనార్టీ సోదరులకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు 4 సంవత్సరాలుగా మీరు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి? నేను చర్చకి సిద్ధం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధి కోసం మేమెంత ఖర్చు పెట్టామో, గత 4 సంవత్సరాలు మీరెంత ఖర్చు పెట్టారో చర్చకి లోకేష్ సిద్ధం, మీరు సిద్ధం అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆనాడు మా పార్టీలో ఒక్కరు కూడా గెలవపోతే ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు కౌన్సిల్ చైర్పర్సన్ గా షరీఫ్ గారిని నియమించింది చంద్రబాబు నాయుడు గారు. నేను చూసా, ఇక్కడ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఆనాడు మేము ఇద్దరం కౌన్సిల్ సభ్యులు ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. ఆనాడు కౌన్సిల్లో అమరావతి గురించి పోరాడినప్పుడు ఏకంగా ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు ఆనాడు షరీఫ్ గారిని అవమానించారు. ఒక మంత్రి అయితే వెనకాల నుంచి ఏకంగా గుద్దాడు. ఇది వీళ్ళకున్న మైనారిటీల పైన ఉన్న ప్రేమ. దయచేసి ఇది అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలా. కలిసికట్టుగా మన అందరిలో చైతన్యం రావాలా, పోరాడాలా. ఈ తాడేపల్లి పెళ్లిని శాశ్వతంగా ఆ తాడేపల్లి కంపలో లాక్కేయాలని ఈ సభాముఖం మీ అందరు కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన దూదేక సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను సెలవు తీసుకునే ముందల ఇక్కడున్న దూదేక సోదరులందరికీ ఒక కోరిక ఉంది. సెల్ఫీ దిగాలని అందరి కోరిక ఉంది, అవునా కదా? అందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. మీరందరూ వెళ్ళి భోజనం చేసిన తర్వాత హాయిగా అందరం ఫోటోలు దిగుదామని ఈ సభాముఖం మీకు తెలుపుకుంటాం. ఎందుకంటే ఈ సమావేశం అందరూ వచ్చి పడితే ఆల్రెడీ ఒక చెయ్యి నొప్పి ఉంది, ఇంకో రెండో చెయ్యి కూడా మొదలవుతుంది. మీ అనంతపూర్ ప్రేమ ఎంత ఉంటుందంటే కదిరిలో గట్టిగా లాగారు, ఇంకా ఇది సెట్ అవ్వాలి ఈ చెయ్యి.
అందరు కూర్చోవాలి. సో అందుకే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని నీట్గా భోజనం తర్వాత అందరం సెల్ఫీలు దిగుదామని సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దూదేక సంఘ పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలుగుదేశం, జై హింద్.